ఆ చావును దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఎంట్రకతో సమానంగా పోలుస్తాడు. ఎందుకు అంత చులకన సావు అని అంటే రెండో విషయం ఏంటో తెలుసా? ఈ చావు అనేది దేవుని ఆయుధం. మృతి నొందించువాడు దేవుడు, బ్రతికించువాడు దేవుడు. చావు బ్రతుకులు దేవుని వశ్యంలో ఉన్నది. దేవుడు ఇస్తే తప్ప నీ దగ్గర రాదు చావు. నీ దాకా రావాలి అంటే దేవుడు ఇవ్వాలి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరికన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు విని వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో బదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి నా సహోదరి సహోదరులైనటువంటి వారందరికీ కూడా క్రీస్తు పేరిట నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి మనం ఏదైతే మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతున్నాం. లాస్ట్ టైం కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని సమయం లేక ముగించడం జరిగింది. ఆ మిగతా విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటి అంటే మొదటి సమూయేలు గ్రంథము 17, 18 అధ్యాయాలలో ఉన్నటువంటి విషయాలు. దేవుడు తన మనసుకు నచ్చిన లేదా తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? దావీదు గారు. అప్పటికి ఇశ్రాయేలు మొత్తం మీద దేవుడు ఒక రాజును నియమించి ఉంటాడు. ఆ రాజు సౌలు రాజు గారు. ఆ రాజుగారు తన చిత్తాన్ని పదే తన చిత్తానుసారంగా నడవకపోవటం, తన చిత్తాన్ని వ్యతిరేకంగా ప్రవర్తించటాన్ని బట్టి దేవుడు ఆయన్ని తీసివేసేసి ఆయన తదనంతరం తన హృదయానుసారుడు లేదా తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు కనుగొనిన తర్వాత ఆ వ్యక్తి, కనుగొనబడినటువంటి వ్యక్తి సరి అయినటువంటి పొజిషన్లోనో లేదంటే ఒక హైయెస్ట్ ర్యాంకింగ్లోనో లేదంటే ఆ ఊర్లలో ఆ దేశంలో ఒక గొప్ప కుటుంబంలోనో పుట్టినటువంటి వాడు కాదు. కానీ ఆయన కరెక్ట్గా మాట్లాడాలి అంటే పేదింటి బిడ్డ అని చెప్పొచ్చు. అప్పటికి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆయన, అందులోనూ ఆ ఇంట్లో ఉన్నటువంటి యేషయా గారి కుటుంబంలో ఆయనకు పుట్టినటువంటి పిల్లలలో 8 మంది పిల్లల్లో ఈయన కనిష్ఠుడు అయినప్పటికీ ఏదో తన పనిలో వాడుకోవటం, ఇంట్లో ఉన్నటువంటి అన్ని పనులకు ఆయన్ను వాడుకోవటం, అంత మాత్రమే కాకుండా కుటుంబంలో ఒక విలువ ఆయనకు లేదు అనేటటువంటి విషయం మనం పోయిన వారం చూసాము. ఎందుకు అనంటే ఉన్న 8 మంది పిల్లల్లో 7 ఇంట్లో ఉంటే ఒకే ఒక కుమారుడు, అందులో చివరి కుమారుడైనటువంటి ఆయన దావీదు గారు ఇంట్లో కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండకుండా ఆయన అడవిలో గొర్రెల యొద్ద ఉండటం. సో దాన్ని బట్టి మనం ఒక విషయాన్ని ఏం అర్థం చేసుకున్నాము అని అంటే దేవుడు ఎంచుకోవటం, లేదంటే దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు అని అంటే ఆయన ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు, ఎంత కనిష్ఠుడా లేకపోతే బీదవాడా లేకపోతే ఉన్నవాడా అనేది కాదు. కానీ దేవునికి ఎవరిష్టం, దేవునికి ఇష్టడైనటువంటి వాడు ఎవరు అని అంటే ఎవరైతే తన హృదయంలో దేవుణ్ణి అమితముగా ప్రేమించి దేవుని కొరకు ఆలోచించి దేవుని పైన అపారమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఏ విషయంలోనైనా, ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా. అలాగే ఆ కాలంలో మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ సందర్భంలో తన మాట వినకుండా నా ప్రజలు అని ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుకుంటూ ఆ ఇశ్రాయేలులనే ఆయన చేతికి అప్పగిస్తే, లేదంటే సౌలు రాజు గారిని ఇశ్రాయేలులకు శిరస్సుగా నియమిస్తే ఆయన దేవుని చిత్తానుసారంగా నడవకపోవటాన్ని బట్టి ఆయన్ని తీసివేసేసి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు రాజు గారిని అభిషేకం చేసిన తర్వాత, రాజుగా అభిషేకం చేసిన తర్వాత పట్టాభిషక్తుడుగా కావాలి అని అంటే అందుకు తగినటువంటి వయసు ఉండాలి, తగినటువంటి అనుభవం ఉండాలి. ఎందుకనంటే దేశాన్ని తీసుకెళ్లేసి ఆయన చేతిలో పెట్టాలి అని అంటే తగిన వయసు ఉండాలి, తగిన అనుభవం ఉండాలి. కాబట్టి ఆ 2 లేకపోయినప్పటికీ దేవుడంటే పడి చచ్చిపోయేటటువంటి విశ్వాసం, దేవుడంటే అమితమైనటువంటి ప్రేమ, చాలా బలమైనటువంటి విశ్వాసం. వయసు లేకపోయినప్పటికీ, అనుభవం లేకపోయినప్పటికీ విశ్వాసం మాత్రం విపరీతంగా చాలా దృఢంగా బలంగా ఉంది
దావీదు గారిలో దేవుని పట్ల విశ్వాసం. అందుకోసమే దేవుడు ఎంతటి చిన్న వయసులో ఉన్నప్పటికీ సరే వెళ్ళేసి ప్రవక్తను పంపించేసేసి అభిషేకం మాత్రం చేయించేస్తాడు. అభిషేకం అయిపోయిన తర్వాత చిన్న వయసు ఉన్నప్పటికీ తీసుకెళ్లేసి ఎక్కడైతే పరిపాలన జరుగుతుందో, ఎక్కడి నుంచి అయితే పరిపాలన జరుగుతున్నటువంటి యెరూషలేం ప్రాంతానికి ఆయన్ని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. అంటే రాజరికపు కోటలోనికి, రాజరికపు వ్యవస్థలోనికి, ఆయన్ని పరిపాలన వ్యవస్థలోనికి ఆయన్ని తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం చూసాము లాస్ట్ టైం. అయితే ప్రస్తుతం మనం ఎక్కడున్నాము అని అంటే, అలా తీసుకెళ్ళినటువంటి ఆయన ఆ రాజరికపు వ్యవస్థలోనికి, లేదంటే ఆ రాజు పరిపాలించేటటువంటి కోటలోనికి తాను ఇష్టపడినటువంటి లేదా తనను ఇష్టపడినటువంటి వ్యక్తిని, అంటే దావీదు గారిని అక్కడికి లాస్ట్ టైం తీసుకెళ్ళటం మాత్రమే కాకుండా ప్రపంచానికి, లేదంటే ఆనాడున్నటువంటి ఆ దేశానంతటికీ కనబడేలా చేయాలి. సమర్థుడు అని నిరూపించాలి. వయసుతో సంబంధం లేదు, తను సమర్థుడు అని ప్రపంచానికి చాటి చెప్పాలనుకున్నాడు దేవుడు. అందుకోసమే అతన్ని హైలైట్ చేయటం కోసం దావీదు గారిని రాజరికపు తెరలోనికి, ఆ వ్యవస్థలోనికి కనబడేలా చేయటం కోసం, అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలందరి యొక్క మనసు, లేదంటే దేశ ప్రజలందరి యొక్క చూపు అతని వైపుకు వెళ్ళటం కోసం దేవుడు ఒక చక్కటి అద్భుతమైనటువంటి స్కెచ్ వేసి, ఒక ప్రణాళిక రూపొందించేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మనం చూసాం. ఎక్కడి వరకు వచ్చామనంటే, ఫిలిస్తీయులు ఎప్పుడు ఫిలిస్తీయులతో ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఫిలిస్తీయులు యుద్ధానికి అని చెప్పేసి ప్రతిసారి రావటం, వీళ్లతో కలబడటం, యుద్ధంలో పోటాపోటీ హోరాహోరీగా యుద్ధం చేసుకోవటం, ఎవరో ఒకరు గెలవటం. ఎవరు గెలుస్తారు అంటే, ఎవరి వైపు అయితే తప్పు ఉంటుందో, ఎవరైతే పాపము చేసి ఉంటారో వాళ్ళు ఓడిపోవటం, కాస్త ఎంతో బెటర్ అని అనుకునేటటువంటి వారిని గెలిపించడం, అది దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమం. కానీ ఈసారి మాత్రం ఒక కొత్త రకమైనటువంటి యుద్ధాన్ని తెరతీసినట్టు మనం చూసాము. అదేంటి అని అంటే, ఫిలిస్తీన్లో నుంచి ఒక బలాఢ్యుడైనటువంటి గొల్లియాతును నిలబెట్టడం, ఆ గొల్లియాతు ఇశ్రాయేలుల మీద రంకె వేయటం, నేనొక్కడే వస్తాను, మీరు కూడా ఒక్కడే పంపించండి, మీలో నుంచి వచ్చినటువంటి ఒకడు నన్ను చంపేస్తే మా వాళ్ళు ఫిలిస్తీయులైనటువంటి మేమందరం మీకు దాసత్వం చేస్తాం, లేదంటే మీలో నుంచి ఒకరిని పంపిస్తే ఆ ఒక్కడిని నేను చంపేస్తే మీరందరూ మాకు దాసులు కావాలి, ఇది రూల్, ఇది యుద్ధం అని చెప్పేసి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి సెటప్ ఎప్పుడైతే సెట్ అవుతుందో, అలా సెట్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఆ గొల్లియాతు రావటం, ఇశ్రాయేలీయుల సైన్యం ముందు నిలబడి సవాలు విసరటం, దమ్ముంటే రండి నన్ను ఓడించండి అని చెప్పేసి సవాలు విసరటం మాత్రమే కాకుండా వీళ్ళు నమ్ముకున్నటువంటి దేవుని వరకు కూడా అతని మాటలు ఆ రేంజ్లో మాట్లాడటం. ఆ విధంగా మాట్లాడుతూ 1 కాదు 2 కాదు 3 కాదు 40 దినాలు జరిగిపోతుంటాయండి. 40 రోజులు ఏకధాటిగా. ఒక మాటలో చెప్పాలంటే సీన్ అంతా పండిపోవాలి. ఆ రేంజ్ వరకు దేవుడు నడిపిస్తున్నాడు. అప్పుడు ఫైనల్గా యెషయా గారు తన కుమారుడైనటువంటి చిన్న కుమారుడైనటువంటి, అప్పటికేనండి యుద్ధంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు 3. ఆయన దగ్గర ఉన్నటువంటి 8 మంది కుమారులలో పెద్దోళ్ళైనటువంటి 3 మాత్రమే సైనికులుగా యుద్ధం చేయటానికి సౌలు గారితో పాటు వచ్చి ఉంటారు. అంటే ఇంకా 4 ఉంటారు కదండి. 3 వెళ్ళిపోతే ఇంకా 5 ఉంటారు. ఆ 5గురులో ఎవరో ఒకరిని పంపించవచ్చు కదా. కానీ అందరిని విడిచిపెట్టేసి ఆల్రెడీ ఖాళీగా కాకుండా పనిలో ఉన్నటువంటి వ్యక్తి దావీదు గారు, పనిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి చెప్తే ఆయన తన మందను వేరొకరికి బాధ్యతగా అప్పజెప్పి, తండ్రి చెప్పినటువంటి పనిని, ఒక పనిలో ఉన్నాడు, తండ్రి పనిలోనే ఉన్నాడు, ఒక పనిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంకొక పని చెప్పినా కూడా ఏమాత్రం, నాన్న నేను ఆల్రెడీ పనిలో ఉన్నాను కదా, అన్నను పంపించవచ్చు కదా, ఆ పని కూడా నాకే చెప్పాలనా అని అనకుండా, ఎన్ని పనులు చెప్పినా కూడా కాదనకుండా చేయగలిగేటటువంటి మనసు కేవలం దేవుణ్ణి ప్రేమించే వారికి మాత్రమే ఉంటుందని మనం పోయిన వారం మాట్లాడుకున్నాం. అప్పటికైనా ఇప్పటికైనా ఎప్పటికైనా దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో అలాంటి వాళ్ళు విధేయత చూపిస్తారు. ఎవరికైనా సరే విధేయులుగా బ్రతుకుతారు. ఏ మాట చెప్పినా సరే కాదు, కూడదు, చెయ్యను, రాను, పోను అని మాత్రం చెప్పడు. దేవుణ్ణి ప్రేమించేటటువంటి వాడు ఏ సందర్భంలోనైనా, ఏ సిచ్యువేషన్లోనైనా, ఎవరు పిలిచినా, ఏ పని చేసినా కూడా వెళ్తాడు. అందుకోసమే మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి. ఆయన అంటాడు, ఎవరైనా మిమ్మల్ని 1 కిలోమీటర్ దూరం రమ్మని పిలిస్తే వారితో పాటు 2 కిలోమీటర్ వెళ్ళు. అది ఆ రేంజ్లో ఉండాలి నీ విధేయత, ఒక క్రైస్తవుని విధేయత అని యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటలు మనకు తెలుసు. అయితే ప్రియులారా, ఇప్పుడు దేవుడు దావీదు గారిని హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం. అప్పుడు మాట చెప్పినప్పుడు కాదనకుండా ఆల్రెడీ చేస్తున్నటువంటి పనిని వేరే ఒకరికి అప్పజెప్పేసి, నాన్న ఇంకొక పని అప్పచెప్పాడు, ఆ పని కూడా పూర్తి చేయాలని చెప్పేసి
సైన్యంలో యుద్ధానికి వెళ్ళినటువంటి ముగ్గురు అన్నల యొక్క వాళ్ళు మేలు మంచిగున్నారా లేదా అని చెప్పేసి కనుక్కోవటం మాత్రమే కాకుండా కొంచెం ఫుడ్ అందించి రావడానికి అని చెప్పేసి తండ్రి పంపిస్తే దాని కొరకు అని చెప్పేసి వెళ్ళినటువంటి దావీదు గారు వెళ్ళటం, తీసుకెళ్ళినటువంటి సామాను ఎవరైతే సామాగ్రి దగ్గర ఉంటారో అక్కడికి అప్పచెప్పేసిన తర్వాత అన్నయ్యల దగ్గరికి వెళ్ళేసి బాగున్నారా మంచిగున్నారా అని చెప్పేసి అడగటానికి అని చెప్పేసి వెళ్తుంటే ఏదో పెద్ద భయంకరమైనటువంటి యుద్ధం చేస్తారని అనుకుంటే అందరి పొజిషన్ ఎలా ఉంటుందంటే ఈయన వెళ్ళి అడిగే సమయాన బిక్కుమంటూ ప్రాణం అరచేతిలో పెట్టుకొని భయపడుతూ పారిపోతూ ఆయన వచ్చినప్పుడల్లా పారిపోతూ ఇంత మందిలో ఏ ఒక్కరికి కూడా ధైర్యం లేకుండా అందరూ ఆ గొలియాతు రావటం ఆయన్ని చూసేసి భయపడిపోయేటటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆ వచనం చూద్దాం. మనం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అలా పారిపోతుంటే అందులో ఆ గుంపులో నుంచి ఒక వ్యక్తి ఆయన్ని చూసి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూస్తే 25వ వచనంలో, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచి తిరే నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. అప్పటికే 40 రోజులయ్యి ఆ 40 రోజులలో వాడు రావటం, గొలియాతు వచ్చేసి రెంకె వేయటం, ఆ రెంకె విన్న తర్వాత ఇక్కడున్నటువంటి సైనికులు అధిపతులందరూ భయపడటం, నేను కూడా భయపడుతున్నా కూడా భయపడనట్టుగా నటిస్తున్నటువంటి రాజుగారు ఒక అనౌన్స్మెంట్ చేయటం, నా తరపున ఎవరైనా వెళ్ళండి, వెళ్ళిన వాళ్ళకి నేను మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాను, అంత మాత్రమే కాకుండా నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను, అంత మాత్రమే కాకుండా తనను తన కుటుంబీకులందరికీ స్వతంత్రునిగా చేసేస్తాను అని చెప్పేసి ఒక వాగ్దానం ఈయన చెప్పటం. రాజుగారు వెళ్ళొచ్చుగా అంటే లేదక్కడ ధైర్యం. ఎందుకు లేదు ధైర్యం? ఆలోచన చేద్దాము కొద్ది నిమిషాలు. ఇక్కడ ఈరోజు ఈ యుద్ధాన్ని ముగించేసేసి మనం పాట ముగించేద్దాం. ఈ యుద్ధం చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడు ఇశ్రాయేలీయులకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం అని చెప్పొచ్చు. ఇది సౌలు గారికి అలాగుననే దావీదు గారికి అంత మాత్రమే కాకుండా ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి యుద్ధం నేడున్నటువంటి క్రైస్తవులకు కూడా. ఎందుకో ఈ పాఠంలో మనకు అర్థమవుతుంది. మొదటగా ఈ యుద్ధంతోనే దావీదు గారి వలన సౌలు రాజు గారి గుండెల్లో ఒక బాణం గుచ్చుకుంటారు. ఇప్పటి వరకు ఎవరు ఆలోచించలేదు దీని గురించి. మ్యాక్సిమం ఆలోచించిన ఈ విషయం అయితే ఎవరు ఓపెన్ చేసి ఉండరు. సౌలు గారి గుండెల్లో ఈ యుద్ధంలోనే దావీదు గారి వలన ఒక బాణం, కరెక్ట్గా చెప్పాలంటే ఆ బాణంతోనే సౌలు రాజుగారు చనిపోవటం కూడా జరుగుతుంది. ఇది ఎప్పుడు చూడలేదే, ఇది ఎప్పుడు మేము చదవలేదే. సౌలు రాజుగారు చనిపోవటమా, ఈ యుద్ధంలో ఆయనకు బాణం గుచ్చుకోవటమా అని అనుకుంటున్నారా? చూద్దాం. కంప్లీట్గా వింటే అర్థమైపోతుంది. ఈరోజు జాగ్రత్తగా మనం వినేటటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఈ యుద్ధం వారికి మాత్రమే కాదు మనకు కూడా ప్రాముఖ్యం అని చెప్పాను కదా. ఎందుకు ప్రాముఖ్యం అంటే ఇక్కడ ఎంతమంది సైనికులున్నా, వేల కొలది సైనికులున్నా, సైన్యాధిపతులు ఉన్నా, రాజు ఉన్నప్పటికీ ఎవ్వరి దగ్గర ధైర్యం లేదు. ఎందుకు లేదు అని మనం ఆలోచిస్తే, ధైర్యం ఉండాలి అని అంటే, ఈ ప్రపంచంలో ఎవరినైనా జయించాలి అని అంటే మనిషి దగ్గర ఏం కావాలి? మనిషి దగ్గర జయించగలను అనే ధైర్యం కావాలి. జయించగలను, ఎదుట ఉన్నది ఎంతటి వాడైనా, ఎలాంటి వాడైనా, సైజు ఏ విధంగా ఉన్నా, ఎదుట ఎంతమంది ఉన్నా, ఎవరున్నా కూడా జయించగలను అనేటటువంటి ధైర్యం రావాలి. నీకు కండ లేకపోవచ్చు, కండ బలం నీకు లేకపోవచ్చు, ఏది నీకు ఎటువంటి టాలెంట్ నీకు లేకపోవచ్చు, ఏది ఉన్నా లేకపోయినా జయించగలనేటటువంటి ధైర్యం ఎప్పుడు వస్తుందో తెలుసా? జయించేటటువంటి ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు. ఒకసారి ఒక వచనం చూద్దాం. ఈ సందర్భంలో ఒక వచనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించటానికి, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అంటే ఈ ఒక వ్యక్తిని మాత్రమే కాదు, లోకాన్నే మనం జయించాలి అని అంటే మన దగ్గర ఉండాలి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనుషులు చాలా మంది ఉన్నారు. అక్కడ రాజు ఉన్నారు, సేనాధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా లేనిదేంటిది? విశ్వాసం.
అందుకోసమేనేమో దేవుడు కొత్త నిబంధనలో ఒక మాట రాయించాడు, ఏంటో తెలుసా? పిరికివాడు పరలోకానికి రాడు అనే మాట అందుకోసమే రాయించాడు అనుకుంటాను. ఒక్కసారి ఆ మాట చూద్దాం మనం. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే ప్రియులారా, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అంటే ఇందులో మొదటి లక్షణం ఏంటి అంటే పిరికివారు. పిరికివారట. ఎందుకు పిరికివారు పరలోకానికి వెళ్ళలేరు, నరకంలో వెళ్ళిపోతారు అని అంటే, వాడు పిరికివాడు అని అంటే భయపడుతున్నాడు. భయపడుతున్నాడు అని అంటే విశ్వాసం లేదు. విశ్వాసం ఉన్నవాడు భయపడడు, ఏం జరిగినా భయపడడు. అందుకోసమే ప్రియులారా, పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవంతరాలు, ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా కూడా ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగాడు. అందుకోసమే ఆఖరికి ఏ శరీరాన్ని అయితే ధరించుకొని బ్రతుకుతున్నాడో ఆ శరీరానికే గాయాలైనా కూడా భయపడకుండా ఎందుకు ముందుకు సాగుతున్నాడయ్యా అనంటే విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటే ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని నొప్పులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా అవేవి మనిషిని ఆపలేవు అన్న వాస్తవం మనకి ఇక్కడ అర్థం కావాలి. అందుకోసమే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ ప్రపంచానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కావున మేము భయపడము అంటున్నాడు. దాని కాస్త రివర్స్గా రాశాడు. అధైర్యపడము అంటే మేము భయపడము. మా బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినము నూతనపరచబడుచున్నాడు అని మాట్లాడుతున్నాడు. అంటే విలువైంది, ప్రాముఖ్యమైనది విశ్వాసం. ఎవ్వడికి లేదండి. ఒక డౌట్ వచ్చింది నాకు అక్కడ. ఏ డౌట్ అంటే, ఒకప్పుడు బలమైనటువంటి విశ్వాసి అక్కడ ఉన్నాడు, ఆ సైన్యంలో ఉన్నాడు. ఒకప్పటి విశ్వాసి అక్కడ ఉన్నాడు. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు కోల్పోయి ఉన్నాడు అనమాట అక్కడ. లేకపోతే అదే విశ్వాసం నేడు కూడా ఉండుంటే దావీదు దానికి అవసరమా? ఆయనే బరిలోకి దిగు. కానీ బరిలోకి దిగట్లేడు. 40 రోజుల నుంచి తాను కూడా భయపడి దాక్కొని ఎలా ఎదురు చూస్తున్నాడు అని అంటే విశ్వాసం కోల్పోయాడని. ఎవరతను అనంటే, ఒకప్పుడు ఇలాగే ఫిలిస్తీయులే వీళ్ళే. ఎంతమంది వచ్చారంటేనండి, 30,000 రథములను, 60,000 రౌతులను, గుర్రపు రౌతులను, ఇసుక రేణువులంతా కాల్బలం సైన్యము వచ్చి చుట్టుముడితే అసలు మామూలు సైన్యం కాదు. 30,000 రథాలు అని అంటే రథం తీసుకొని వచ్చేది అధిపతులే. అంటే 30,000 అధిపతులు, 60,000 గుర్రపు రౌతులు, ఇక ఇసుక రేణువులంత జనాలు, ఎంత గుంపు, అంత భయంకరమైనటువంటి సైన్యం బలగంతో వస్తే అంతటి బలగాన్ని చూసి విశ్వాసంతో నిండుకున్నటువంటి వ్యక్తి అంతమందిలో ఒక్కడే వెళ్ళిపోయాడంతే. లోపలికి దూరి వెళ్ళిపోయేటటువంటి విశ్వాసం కలిగి, ఆ విశ్వాసంతో అంతమంది ఉన్నా కూడా సైన్యం అవసరం లేదు అని ఒక్కడే ఎంటర్ అయినటువంటి సందర్భం మనం చూసినట్లయితే ఆ వ్యక్తి ఎవరో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక తన ఆయుధములను మోయు పడుచు వానిని పిలిచి, అవతలనున్న ఫిలిస్తీయుల దండు కావలి వారిని హతము చేయపోదుము రమ్మనెను. సింగిల్గా వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఒక్కసారి 6వ వచనం చూసినట్లయితే యోనాతాను మాట్లాడుతున్నారు. యోనాతాను గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వానితో చెప్పగా, అతడు నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఇలా వెళ్ళి ఎంతమంది అండి, ఇసుక జలితే రాలనంత, ఇసుక రేణువులంతా అని చెప్పేసి అంటాడు. ఇసుక రేణువులంతా జనాలు, 30,000 రథాలు, 60,000 రౌతులు, ఇంతమంది కనబడితే అసలు చూస్తే ఎంత దూరం చూసినా కూడా సైన్యమే కనపడుతుంది. అంతటి సైన్యాన్ని చూసి ఏమాత్రం భయపడకుండా, జడియకుండా, అసలు ఏమాత్రం ఆలోచించకుండా దేవుడు ఈ అవతల ఎంతమంది ఉన్నాయి ఉండొచ్చు గాక, కానీ దేవునికి మందితో పని లేదు,
ఒక్కడున్నా చాలు అనేటటువంటి మాట చెప్పి దేవుని మీద ఉన్న విశ్వాసంతో సింగిల్గా దూరిపోయాడు. సింగిల్గా దూరిపోయి మామూలుగా కాదు, అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చిపెట్టాడు. సింగిల్గా ఎంటర్ అయిపోయి ఎంత పెద్ద సైన్యంలో. ఎలా సాధ్యపడింది ఏదేనంటే మనిషి వల్ల కాదు, విశ్వాసం వల్ల సాధ్యపడుతుంది. ఆయనకు ఆనాడు ఉన్నటువంటి విశ్వాసం ఈనాడు లేకపోయింది చూడు. ఇప్పుడు ఈ సైన్యంలో యోనాతాను గారు ఉన్నారంటారా లేరంటారా అండి? ఉన్నారు. కానీ ఎందుకో గొలియాతును చూసి భయపడుతున్నాడు. గొలియాతు ఒక్కడే, కానీ ఒకనాడు ఈయన దిగినప్పుడు ఎంతమంది ఉండాలి? ఎంతమంది వేలు లక్షల మంది ఉన్నా కూడా ఏమాత్రం భయపడకుండా జ్వరబడిన రోజు ఎందుకో గుర్తులేదు, గుర్తుండదు. ఈ సందర్భంలో మనమందరము నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ఒకప్పుడు నేను ఏదో చేశాను అని కనీసం గుర్తున్నా నేను మరలా ఆ స్థితికి వెళ్ళాలి, నేను మరలా ఆ స్థితికి నేను ఎదగాలి అనేటటువంటి ఆలోచన రావాలి. ఎందుకంటే ఒకప్పటి విశ్వాసం, ఒకప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒకప్పుడు నా విశ్వాసం ఏ విధంగా ఉన్నది, ఏ రేంజ్లో ఉన్నది, ఈరోజు నా బతుకు ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనమందరము పరీక్షించుకుందాం. ఒకప్పుడు ఎలా ఉండేటోళ్ళం, ఈరోజు ఎలా ఉన్నాం? కారణం ఒకటే, విశ్వాస విషయంలో బలహీనపడటం. అదొక్కటి లేకనే కదా ఎంతమంది ఉన్నా కూడా ఒక్కడిని చూసి గజగజ వణుకుతున్నాడు, ఆయన వస్తుంటే చూసి పారిపోతున్నారు ఇశ్రాయేలుల సైన్యం. అందులో సౌలు మహారాజు గారు ఉన్నారు, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను గారు కూడా ఉన్నారు. అందరూ వీడెంత అనలేకపోతున్నాడు చూడు. వాళ్ళెంత సున్నతి లేని ఈ సైన్యాన్ని ఓడించటానికి దేవునికి గుంపు అవసరమా, మంది అవసరమా? కొంతమందితో కూడా ఓడించగలరు, పదా మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళినటువంటి ఆ ధైర్యం ఎడిపోయింది. ఆ ధైర్యం లేదు. ఎందుకు లేదు? దేవుని పట్ల విశ్వాసం లేదు. దేవుడున్నాడు అనే విశ్వాసం నీకుంటే ఎవరినైనా ఎదిరించడానికి నిలబడగలం, ఎవరైనా సరే. కాబట్టి ప్రపంచాన్ని జయించగలిగే విశ్వాసం ఈరోజు మనకు కూడా ఉండాలి. ఎందుకంటే అదే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు లేరు అక్కడ. ఆ విశ్వాసం, దేవుని పట్ల బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక పిల్లోడు వచ్చాడు ఆ సైన్యంలోనికి. ఆయనే దావీదు రాజు గారు. దావీదు గారు అప్పటికి బాలుడే, 15 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుంది ఆ వయసు. ఆ వయసులో ఉన్నటువంటి ఆ దావీదు గారు అక్కడికి రావటం, చూడటం, కుశల ప్రశ్నలు అడగటం, తన అన్నల్ని అడుగుతుంటే తన చెవులలో ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరిస్తూ వినబడుతున్నటువంటి వాయిస్ గొలియాతుది. అది విన్న వెంటనే ఏం మాట్లాడాడు ఈ చిన్న అబ్బాయి, బాలుడు ఏం మాట్లాడాడు? దేవుని పట్ల బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బాలుడు ఏం మాట్లాడాడు అని అంటే ఒక్కసారి ఒక వచనం చూద్దాం. 26వ వచనం, 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 26వ వచనం. దావీదు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, వీడెంతటివాడు అనగలిగే దమ్మెవడికి లేదు అక్కడ. వీడెంత అనగలిగేటటువంటి ఆ ధైర్యం ఎవడికి రాలేదండి. ఆ బాలుడు వచ్చేసి నిలబడిపోయాడంతే. వీడెంత అంటున్నాడు. ఈయన వయసు చూస్తే, ఈయన సైజు చూస్తే ఆయన నడుమంత ఉండడేమో. ఆయన హైటు వెయిట్ పోయిన వారం మనం చూసాం. ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆ హైటు వెయిట్ దగ్గర 10 అడుగులు. ఆ హైట్ ఏంటి, ఆ వెయిట్ ఏంటి? కానీ అవేవి చూడట్లేడు. గుండెల్లో దేవుని పట్ల విశ్వాసం ఉంటే ఎదురు ఎవ్వడు కనబడ్డో, ఎంత బలమున్నా, ఎంత ఎత్తున్నా, ఏమున్నా కూడా ఎవరిని చూడం. చరిత్ర చెప్తున్న సత్యం, విశ్వాసం ఎంత బలమైందో చూసారా? విశ్వాసం ఎంత బలమైంది అని అంటే, ఒకప్పుడు ఆయన తర్వాత, చాలా కాలం తర్వాత 3 నిలబడతారు ప్రపంచాన్ని ఏలుతున్న చక్రవర్తికి ఎదురుగా. ఆ చక్రవర్తి ఆయనకున్న బలం, ఆయనకున్న పవర్, ఆయనకున్న శక్తి సామర్థ్యం ఏవి అందరికీ కనబడుతున్నాయి. అందరూ భయపడుతున్నారు. కానీ ఈ 3 అసలే మాత్రం భయపడట్లేరు. అంత మాత్రమే కాకుండా తనకున్న పవర్, తనకున్న బలం చూపించడం మాత్రమే కాకుండా ఎవరైతే నేను నిర్మించిన ప్రతిమకు నమస్కారం చేయరో వాళ్లకు అదిగో అగ్నిగుండం చూడు అని చెప్పేసి అగ్నిగుండాన్ని కూడా చూపిస్తున్నాడు. ఆ అగ్ని ఎంత మండుచున్నా కూడా ఆ అగ్ని భయం కూడా వీళ్ళ దరిదాపులోనికి రాలేదనంటే గుండె నిండా ఏముంది? ఏ భయము దరి చేరదు. హృదయం నిండా దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసం కలిగి జీవించేటటువంటి వాడికి ఎవడు భయపెట్టలేడు. ప్రపంచంలో ఏ సమస్య భయపెట్టలేదు, ఏ ఇబ్బంది భయపెట్టలేదు, ఎన్ని రోగాలు, బాధలు, కష్టాలు ఏమి భయపెట్టలేవండి. అంతటి ధైర్యశాలి అని చెప్పొచ్చు, ధైర్యవంతుడు అని చెప్పొచ్చు. విశ్వాసం అంత గొప్పది. అలాంటి గొప్ప విశ్వాసం కలిగినటువంటి చిన్న బాలుడు వచ్చేసి
వీడెంతటి వాడని మాట్లాడుతున్నాడు. షాక్ అయ్యారు చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు. వామ్మో, ఇప్పటికే గుండెలు అవిసిపోయి 40 రోజుల నుంచి ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఏమో ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళందరూ ఇతని మాటను చూసి ఆశ్చర్యపోయారు. ఈ బాలుడు మాట్లాడుతున్నటువంటి మాటలను చూసి ఆశ్చర్యపోవటం మాత్రమే కాకుండా ఏం జరుగుతుందో ఏమో, కనీసం మన మీదికి రాకుండా కనీసం మనమైనా తప్పించుకోవచ్చు, ఈ బాలుడు ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, చిన్న బాలుడు నువ్వేం చేయగలవు అని కూడా మాట్లాడట్లేరు వాళ్ళు. అందరు కలిసి మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ తీసుకెళ్లేసి రాజుగారి చెవిలో వేశారు. అవునా, ఎవరా బాలుడు, తీసుకురండి, ఏం చేద్దాం, ఎవరిని పంపిద్దామన్నా ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేరు. ఏ ఒక్కరు కూడా అలాంటి మాట మాట్లాడలేకపోయారు. ఇప్పటి వరకు 40 రోజులు యాస్టకు వచ్చింది. మేబీ ఎందుకు 40 రోజులు దాకా దేవుడు ఆపాడు అని అంటేనండి, మొదటి రోజే వచ్చి ఉంటే వీళ్ళు నిజంగా తిరస్కరించేవారు దావీదుని. బా ఇడిబా అనేవాళ్ళేమో. గీత తెలియవు కానీ ఏం మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద పంచాలు కట్టుకున్నటువంటి మేమే దడిసిపోయి ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఈయన చేస్తున్నట్టు ఇద్దాం, ఏమి మాట్లాడుతున్నావు, బా ఇండిబా అని పంపించేవాళ్ళేమో. కానీ అప్పటికే 40 రోజులు అయిపోయింది, నిరసించున్నారు. ఎవరు వస్తారు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఏం జరుగుతుందేమో అని చెప్పేసి 40 రోజుల నుంచి భయంతో, ఎన్నాలని భయంతో ఇలా ఉందాం, సరే ఏదో చెప్తున్నాడు కదా, మాట్లాడుతున్నాడు కదా బాబు కానీ అని చెప్పేసి రాజుగారు కూడా వచ్చిన వెంటనే చేయగలవా నువ్వు అని అన్నప్పుడు, చెయ్యగలను అనేటటువంటి మాట చెప్పే ముందు ఈయన దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు అని అంటే మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే కాబట్టి ఒకసారి ఆ వచనం కూడా చూద్దాం. దావీదు గారు ఏం మాట్లాడారు. సౌలు గారి దగ్గరికి, రాజుగారి దగ్గరికి దావీదు గారిని తీసుకెళ్ళినప్పుడు సౌలు గారు ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాం, 34 వచ్చిన 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం. అందుకు దావీదు సౌలుతో, 33వ వచనం, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను. అంటే నీ శక్తి చాలదు నాయన, నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు బాలుడవు, కానీ వాడు చిన్నతనము నుంచే ఈ యుద్ధాభ్యాసం అంటే యుద్ధం నేర్చుకొని ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాడు, ఎక్స్పర్ట్ వాడు, కాబట్టి నువ్వు చేయలేవులే అని సింపుల్గా, బలంగా కాదు సింపుల్గా మాట అంటున్నాడు అనమాట. చెప్పలేదు రాజు, మీరు పెద్దవారు, రాజుగారై ఉండి ఇంత పెద్దోలై ఉండి ఒక మాట చెప్పకూడదా అని చెప్పేసి మళ్ళా అంటారు కదా అని చెప్పేసి అలా ఆ మాట అనకూడదని చెప్పేసి మాట పడేస్తున్నాడు అనమాట. అంతే, నువ్వు చేయలేవు నాయన అని చెప్పేసి అని అన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, యుద్ధం చేసేది నేను కాదు, నా దేవుడు. ఎందుకనంటే నా జీవితంలో నేను బాలుడనే అయినప్పటికీ సింహానికి ఎదురుగా నువ్వు వెళ్ళగలవా, నీ వల్ల అవుతుందా, నేను వెళ్ళినా అప్పుడు దేవుడు నన్ను కాపాడిండు. ఎలుగుబంటికి ఎదురు నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళగలవా, నేను వెళ్ళినా. ఏ ధైర్యమును బట్టి ఎలా వెళ్ళగ, ఆ ధైర్యం ఎక్కడిది అని అంటే దేవుడున్నాడు అనే నమ్మకం ఎక్కడ దాకానే తీసుకెళ్తుంది, ఏమైనా జయించేస్తుంది. ఆ విశ్వాసంతో సింహాన్ని తరిమి కొట్టాడట. సింహాన్ని తరమటం అంటే మామూలు మాట అది. సింహాన్నే వెంటపడి తరిమి కొట్టడం అంటే విషయం, చిన్న విషయం కాదు. ఈయన చిన్నవాడు, మళ్ళీ ఈయన చిన్నవాడు, చిన్న విషయాలు ఏం చేయట్లేడు ఇక్కడ. అందుకోసమే విశ్వాసం అసాధ్యమైన వాటిని సుసాధ్యముగా చేసేది, విశ్వాసం అంత గొప్పది. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ చెప్పిన తర్వాత తన బ్యాక్గ్రౌండ్, తన విశ్వాసం యొక్క కెపబిలిటీ ఏంటో, దేవుని పట్ల తనకున్న విశ్వాసం ఏంటో చెప్పేసిన తర్వాత, సింహము నుంచి కాపాడిన దేవుడు, ఎలుగుబంటి నుంచి కాపాడిన దేవుడు ఈ ఫిలిష్తీయుల నుంచి నన్ను ఖచ్చితంగా కాపాడతాడు, నేను వెళ్తానంటాడు. అయితే వెళ్ళిన ఆయన అని చెప్పేసి తనకున్నటువంటి యుద్ధ సామాగ్రి మొత్తము, ఆ కిరీటము మొత్తం అవన్నీ ధరింపజేసేసిన తర్వాత, అవన్నీ పెట్టుకున్న తర్వాత వెళ్ళగనలో లేదో చూసుకొని, బాలుడైనప్పటికీ ఇవన్నీ కాదు కానీ ఇవన్నీ నాకు అలవాట్లేదు, ఇవన్నీ తీసేసి వీటితో నేను పోలేను, ఉట్టిగానే వెళ్తా అని చెప్పేసి ఇవన్నీ తీసేసి ఒక కర్ర చేత పట్టుకొని తన ఆయుధమైనటువంటి ఒడిసెలు, ఆ ఒడిసెలను ఒక 5 రాళ్లను చేత పట్టుకొని దిగిపోతుంటాడు. అది విశ్వాసం కనపడాలి ఇక్కడ మనకు. మనం దావీదును చూడకూడదు, దావీదులో ఉన్న విశ్వాసం యొక్క రేంజ్ మనకు కనపడాలి అక్కడ, మామూలు కాదు. అది చూడగలగాలి. ఈ యుద్ధం అనేకసార్లు మనం విని ఉంటాం, అనేకసార్లు మనం చదివేసి కూడా ఉంటాం. కానీ ఇక్కడ మనం చూడాల్సింది దావీదు గారి హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసము మనకుందా? అలాంటి విశ్వాసము ఈరోజు మనం అలాంటి విశ్వాసం కలిగి ఉన్నామా? ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం,
ప్రతి చిన్న విషయానికి ముందడుగు వేయలేకపోతున్నాం దేవుని పనిలో. కానీ ఆఖరికి దేవుని పని చేయడానికి అనేక కారణాలు చెప్పే పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము అని అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. మనం పనికి వస్తామా? అసలు మనం క్రైస్తవులని చెప్పుకునేటటువంటి అర్హత మనకుందా? చెప్పండి. అస్సలు పనికిరా మనం కరెక్ట్గా చెప్పాలి అంటే. ఒక విశ్వాసం ఎల్లప్పుడూ దేవుడున్నాడు అనే విశ్వాసం ఎంత గొప్పదండి. అసలు మామూలు అసలు విశ్వాసం ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. కానీ నేటికి మనకు అర్థం కాని విషయం కూడా అదే. ఈ రోజుకి మనకు విశ్వాసం యొక్క బలం నేటికి మనకు అర్థం కాలేదు. అందుకోసమే మనం వెనకడుగు వేస్తున్నాం, వెనకబాటులో ఉన్నాం. ఇంకా దేవునిలో అనుకున్నంతగా మనం ఎదగలేదు. అనుకున్నంత రేంజ్లో మనం విశ్వాస విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, యథార్థమైనటువంటి ప్రవర్తన విషయంలో కానీ మనం ఇంకా ఎదగలేకపోతున్నాం, ఇంకా బలపడలేకపోతున్నాం విశ్వాస విషయంలో. అంటే కారణం ఒకటి, మనకు అనుకున్నంత రేంజ్లో దేవుని పట్ల మనకు విశ్వాసం లేదు. దేనికో భయపడుతున్నాం. ఫైనల్గా ఎన్ని విషయాలకు మనం భయపడినా వాటన్నిటి వెనకాల దాక్కొనున్నది చావు, మరణం అన్నది. అవునంటారా కాదంటారా? అనేక విషయాలకు మనం భయపడతా ఉంటాం. ఏ విషయాలకు భయపడుతున్నామో ఆ విషయాలు తెర ముందు కనబడుతున్నాయి, కానీ ఆ విషయాలను వెనక్కి తీసుకెళ్లేసి ఫైనల్గా ఆ విషయాల వెనకాల ఉన్నటువంటి బలం ఏంటి అని అంటే చావు. కానీ విచిత్రం ఏంటంటే తెలుసా, ఆ చావును దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు ఎంట్రకతో సమానంగా పోలుస్తాడు. ఎందుకు అంత చులకన సావు అని అంటే ఆయనకు చావు గురించి తెలుసు. మొదటి విషయం చావు గురించి తెలుసు. చావు అంటే ఏమీ లేదు, భూలోకంలో నుంచి మరొక లోకానికి తీసుకొని పెట్టేదే చావు అనేది. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటో తెలుసా, ఈ చావు అనేది దేవుని ఆయుధం. అవునంటారు కదా, మృతి నొందించువాడు దేవుడు, బ్రతికించువాడు దేవుడు. చావు బ్రతుకులు దేవుని వశంలో ఉన్నవి. దేవుడు ఇస్తే తప్ప నీ దగ్గర రాదు చావు. నీ దాకా రావాలి అంటే దేవుడు ఇవ్వాలి. అది గట్టిగా నమ్మాడు ఇక్కడ దావీదు గారు. పోతా గొలియాత ఎవరైనా కానివ్వండి వెళ్తా, ఈరోజు నా చావు అని అనుకుంటే గొలియాతు ముందు నిలబడకపోయినా పోతా. నేను గొలియాతుకు ముందు నిలబడకపోయినా నేను పోతా. ఈరోజు నా చావు లేదు, నాకు దేవుడు చావును ఇవ్వడు. ఎందుకంటే చావును ఇచ్చేది గొలియాతు గాడు కాదు, దేవుడు. మరి గొలియాతుకి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చావునిచ్చేది ఏది కాదు, దేవుడు ఇస్తాడు నీకు చావును. కాబట్టి నువ్వు ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ విశ్వాసము కలిగినటువంటి బలవంతుడు అని చెప్పొచ్చు. అక్కడ సౌలు గారి కంటే అందరికంటే బలవంతుడు ఈ చిన్నవాడు, బాలుడైనటువంటి దావీదు గారు. దిగాడు బరిలో, మామూలు దెబ్బ కాదు అసలు. ఒక్క షాట్ ఫినిష్. ఒక్క దెబ్బతో ఆయన అంత పెద్దోడు కాబట్టి చూసేసి కనుగొని ఏమంటారంటే, నీ మాంసం ఈరోజు ఎవరికి ఇస్తాను తెలుసా, ఆకాశ పక్షులకును భూ జంతువులకును నీ మాంసాన్ని పంచిపెడతానన్నప్పుడు, నువ్వు కాదు నేను చేస్తా ఆ పని అని చెప్పేసి అంతకు మించిన సవాలు విసురుతాడు రిటర్న్. అలాంటి మాటలు మాట్లాడగలిగి సవాలు విసరగలిగేటటువంటి మాటలు జనరల్గా ఆ వ్యక్తిని చూసి సౌండ్ మాట పడిపోవాలి. కానీ అంత సింపుల్గా మాట్లాడుతున్నాడంటే మాట్లాడిస్తున్నది మాత్రం విశ్వాసమే అని నమ్మాలి మనం. వాస్తవం అది, నిజం అది. అలా మాట్లాడేసి అతన్ని ఒడిశలు విసిరి ఒక్క దెబ్బతో కొట్టి కింద పడేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని కత్తి తీసి అతని తలకాయ నరికి తీసుకొస్తున్నాడు. వింతేంటంటే అసలు ఈ సామాన్లన్నీ, ఆయన వేసుకున్నటువంటి సామాన్లన్నీ విడిచేసేసి జనరల్గా సాదాసిదిగా కుక్కను అల్లించడానికి వెళ్తున్నట్టుగా వెళ్తుంటే ఆ ధైర్యము, ఆ విధానం అంతా చూస్తే అవ్వక్కైపోయాడు సౌలు రాజు గారు. ఏంటి పోరడు, ఏంటి ధైర్యం అని చెప్పేసి తన సైన్యాధిపతి అయినటువంటి అబ్నేరుని పిలిచి, అబ్నేరు ఇలారా అని చెప్పేసి పిలిచి, ఎవరయ్యా ఈ బాబు, ఎవరి కుమారుడు, ఎవరి బిడ్డ ఇతను అని అడుగుతుంటే, అయ్యా నీ జీవం తోడు నాకు తెలియదు అని చెప్పేసి ఆయన మాట్లాడు. అంటే అప్పుడు అడగాలనిపించింది అతనికి, అసలు ఎవరితను? అంతకుముందు వాళ్ళ నాన్నతో కబురు పంపించి, ఈ అబ్బాయి నాకు నచ్చిండు, ఈ అబ్బాయి నాతో పాటు నా దగ్గరే పని చేయటానికి నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పినటువంటి ఇతనే దెబ్బకు మర్చిపోయిండు. ఎందుకంటే ఆ సాహసం అట్టుంది, మరి పోలికలే లేవు, పొంతనే లేదు. కనబడుతున్న శత్రువు చాలా హైట్లో ఉన్నాడు, ఎదుర్కోవటానికి పోతున్నటువంటి ఆబ్జెక్టివ్ అసలు కనబడని రేంజ్లో ఆయన ఉన్నాడు. ఆ విధానాన్ని చూసి మతిపోయి, అసలు ఎవరయ్యా ఈ కుమారుడు, ఏంటి ఆ ధైర్యం, ఏంటి ఆ సాహసం అని చెప్పేసి, అప్పుడు సరే వెళ్ళని, బతికొస్తే అడిగొస్తా ఆయన తండ్రి ఎవరు అని చెప్పేసి అబ్నేరు. ఆయన బతికితే ఆయన
తండ్రి ఎవరో కనుక్కుంటా అని చెప్పేసి ఈయన ఎదురు చూస్తుంటే వెళ్ళడంతో ఒక్క దెబ్బతో పడేసి తలకాయ నరికేసి ఆయన తల తీసుకొని వస్తుంటే పరిగెత్తుకొని పోయి ఆయన ఫస్ట్ పట్టుకొచ్చేసి ఈయన ముందు నిలబెడతారు. ఎవరయ్యా నువ్వు అని అంటే, నీ దాసుడైనా యెషై గారి కుమారుడను, బెత్లెహేమి వాడను అని చెప్పేసి అంటాడు. అలా అద్భుతంగా జయిస్తాడు. జయించినప్పుడు తన పాత స్థితి గుర్తుకొచ్చి, వా నీలో ఒకప్పుడు నన్ను నేను చూసుకుంటున్నానయ్యా అని చెప్పేసి ఆ వ్యక్తిని చూసి హత్తుకొని పరిగెత్తుకొని పోయి అతనికి బాగా కనెక్ట్ అవుతాడు. ఎవరో తెలుసా? సౌలు గారి కుమారుడు యోనాతాను. ఆ యుద్ధం చూసి మంచి దోస్త్ అవుతాడు యోనాతాను గారు. ఆ యుద్ధం చూసి ఈరోజు నేను పడిపోయాను, నా స్థితి అలా లేదు, ఒకప్పుడుండే నేను కూడా ఇలాగే ఏమాత్రం కేర్ చేయకుండా దేవుని పట్ల విశ్వాసం కలిగి వేల కొలది లక్షల కొలది ఉన్నటువంటి సైన్యంలో నేను ఒక్కడే జొరబడి యుద్ధ భూమిని కాసేపు కుదిపి తిని, కానీ ఈరోజు చిన్న బాలుడు అయినా ఏమన్నా సాహసమా అని చెప్పేసి వెళ్ళి తనతో దోస్తి కట్టుకోవటానికి వెళ్ళి తనతో కనెక్ట్ అవుతాడు సౌలు రాజు గారి కుమారుడు. అయితే ఈ యుద్ధంలో సౌలు గారికి బాణం ఎక్కడ తగిలింది బాణం అని అంటే, దావీదు గారి వల్ల బాణం తగిలింది గుండెల్లో. ఆశమాష బాణం కాదు, చిన్న సన్న బాణం కాదు, అది అగ్ని బాణం. అక్కడి నుంచి తన జీవితం టర్న్ అయిపోతుంది, తన బతుకు సర్వనాశనం అయిపోతుంది. అక్కడి నుంచి తన బతుకు బతికిన నాళ్ళు వన్ డే కూడా ప్రశాంతంగా బ్రతకలేదంటే నన్ను నమ్మండి. ఏదో రోగం పట్టినటువంటి వ్యక్తి బతుకుతాడు చూసారా, అలా బ్రతికాడు అక్కడి నుంచి సౌలు రాజు గారు. ఎందుకు? ఆ బాణం గుచ్చుకోవటం వల్ల. అదేం బాణం? ఎలాంటి బాణం అని అంటే అగ్ని బాణం. అగ్ని బాణం అంటే ఆ యుద్ధాన్ని ముగించుకొని విజయంతో తిరిగి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు స్త్రీలందరూ కలిసి ఎదుర్కోవటానికి అని చెప్పేసి వస్తూ వాళ్ళు ఒక పాట పాడారు. వాళ్ళేం పాట పాడారు, ఏం జరిగిందో ఒక్కసారి అది మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథం 6-7 వచనాలు. దావీదు ఫిలిస్తీని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నింటిలో నుండి తంబురలతోనూ సంభ్రముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరి. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి ఆ రోజు నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ మాటతో ఏం జరిగిందండి? ఒక్క మాట, వాళ్ళు పాడిన ఆ పాటలోని ఆ మాట ఏం చేసింది అని అంటే సౌలు రాజు గారి గుండెల్లో విషపు మొక్క మొలిపించింది. అదే అగ్ని బాణం దూసుకుపోయి గుచ్చుకుంది సౌలు గారి గుండెల్లో ఆ మాటతో. దావీదు గారి వలన దావీదు గారికి 10,000 కొలది అని స్తుతులు వాడి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఆ స్త్రీలు ఏం చేశారు? సౌలు గుండెల్లో మొక్క మొలిపించేశారు, విషపు మొక్కను మొలిపించేశారు. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూడా మనకు కూడా ఏదో ఒక మాట మన జీవితాన్ని మార్చేస్తుంటుంది, మన బతుకును మార్చేస్తుంటుంది, మన ఆత్మీయతను మార్చేస్తుంటుంది, పాడు చేస్తుంటుంది. అవునంటారా కదంటారా? సో ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి మరి? ఇప్పుడు ఎలాంటి మాట కూడా మన హృదయాన్ని మార్చకూడదు, చెడు మాటలు మార్చకూడదు. మనం విధేయులముగా ఉండాలి. విధేయులమనంటే మంచికి మాత్రమే స్పందించాలి, చెడును అలా తీసేవతలేసేయాలి. ఎందుకంటే చెడు ఏ ఒక్క మాట అయినా నీ హృదయంలో గూడు కట్టుకుందనుకో, ఆ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయినట్టే. ఆ రోజు నుంచి నీ జీవితంలో సుఖం ఉండదు, శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు. ఆ మాట గుర్తుకొచ్చినప్పుడల్లా నీ జీవితం భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలాంటి ఏ మాట అయినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందేమో, ఏదో ఒక మాట ఎవరో ఒకరి ద్వారా వినబడినటువంటి మాట మీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందేమో.
దాన్ని ఈరోజు ఎందుకు తీసేయకూడదు? ఇదిగో ఆ మాట వలన ఆ రోజు నుంచి సౌలు రాజుగారి జీవితం ఒక్క రోజు కూడా చచ్చేంత వరకు ప్రశాంతంగా బ్రతకలేదంటే నన్ను నమ్మండి. ప్రశాంతంగా నిద్రపోలేదు ఆ రోజు నుంచి. బతికినన్ని రోజులు నరకమే, భయంకరం పరిస్థితి మన జీవితం. బతికినన్ని రోజులు నరకమే, చచ్చిపోయినా నరకానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏదో ఒక మాట కావచ్చు, 2 మాటలు కావచ్చు, 10 మాటలు కావచ్చు, 20 మాటలు కావచ్చు అండి, ఆ మాటను బట్టి నీ హృదయం ద్వేషంతో నిండిపోయిందేమో చూడు సౌలు గారిలా. దానివల్ల సాదా మనం నాశనం అయిపోవటం, మన జీవితాన్ని మన చేతులారా మనం పాడు చేసుకోవటం తప్పించి ఏమైనా ఉంటుందా? ఏమీ లేదు. కాబట్టి అలా తుడిచిపెట్టేసుకొని ఏ మాటైనా నీ హృదయాన్ని ఇబ్బందికరంగా కలిగిస్తే అక్కడికక్కడే మర్చిపోయి తుడిచిపెట్టేసి ముందుకు సాగటమే అంతే. అలా మారగలిగితే అద్భుతం, అమోఘం. అదేమన్నా బంగారమా దాచిపెట్టుకోనికి? బంగారం కూడా దాచిపెట్టుకోకూడదు ఒక క్రైస్తవుడు. నిన్ను పరలోకానికి చేర్చేటటువంటి దేవుని మాటలను హృదయంలో దాచిపెట్టుకోవాలి తప్ప అలాంటి నీ హృదయాన్ని కుదిపి పాడు చేసి మనశ్శాంతి లేకుండా చేసేటటువంటి ఆ మాటల్ని దాచిపెట్టుకొని ఏం చేస్తావు? మనశ్శాంతి పోగొట్టుకొని జీవితాన్ని పాడు చేసుకోవటం తప్పించి ఏమైనా ఉందా? దానివల్ల లాభం ప్రయోజనం ఏమైనా ఉందా చెప్పండి? కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి, ఈ సిచ్యువేషన్ని బట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటే నీ జీవితానికి ప్రయోజనం. నేర్చుకోకపోతే నువ్వు ఈ మాటలన్నీ విని కూడా లాభం లేదు. వేస్ట్, గంట వేస్ట్ నువ్వు మారకపోతే. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి, అర్థం చేసుకోండి. మన జీవితంలో ఎప్పుడైనా ఇప్పటివరకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ రాకపోయినా రేపటి నుంచి రావచ్చేమో, నీ భవిష్యత్తులో నీ జీవితంలో రావచ్చేమో, గుర్తుపెట్టుకో. ఈ విషయాన్ని మదిలో పెట్టుకో. ఎప్పుడైనా ఏ ఒక్క మాటైనా ఎప్పుడైనా నీ జీవితంలో నీ గుండెను కుచ్చేలా, నీ హృదయాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాట ఏదైనా వినబడితే ఈ సందర్భం జ్ఞాపకం చేసుకో. అప్పటికప్పుడు దాన్ని తుడిచిపెట్టేసుకొని జాగ్రత్తగా బ్రతికే ప్రయత్నం చేసే విధానంలోనికి నువ్వు వెళ్ళిపో. ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని దేవుని కోణంలో, దేవుని ఆత్మీయతను పోగొట్టుకోకుండా వాక్యానుసారంగా బ్రతకటం కోసం ఇదిగో ఏ విధంగా నువ్వు ఉంటే నీ జీవితానికి శాంతి సమాధానం లభిస్తుందో, ఏ విధంగా బ్రతికితే భూలోకంలోనూ ఆ తర్వాత పరలోకంలోనూ సమాధానం నీకు దొరుకుతుందో ఆ విధంగా బ్రతికే విధంగా నువ్వు మార్చుకొని బ్రతికే ప్రయత్నం మనమందరం చేయాలి. ఈ సిచ్యువేషన్ మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. అవునంటారా కాదంటారా? సౌలు గారి గుండెల్లో బాణం గుచ్చుకుందంటారా కాదంటారా? గుచ్చుకోవటం మాత్రమే కాకుండా ఇక దాంతోనే ద్వేషం నింపుకుంటూ వెతుక్కుంటూ దావీదుని ఎప్పుడెప్పుడు చంపుదామా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దావీదు చావుడు. కానీ ఫైనల్గా ఎవరు చేస్తారు? సౌలు గారే చచ్చిపోతాడు అంతే. ఇక ఆ బాణంతోనే ఫైనల్గా అలానే చచ్చిపోతాడు తప్ప మారడు. మన బతుకు అలా ఉండకూడదు. మనం మారాలి. వెరీ గుడ్. మారి మనం మన జీవితాన్ని సరిచేసుకొని, మన హృదయం భయంకరమైంది. ఈ హృదయం ఏ ఒక్క మాటను పట్టుకొని మనల్ని తప్పుదారిలో, తప్పు త్రోవలో మనల్ని నడిపిస్తుంది. అలా నడిపించకుండా మనల్ని మనం మార్చుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. నేను, మీరు, మనమందరము వాక్యానుసారంగా మన బ్రతుకును, మన మనసును మార్చుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణపుతుడా, నా తండ్రి ఇదిగో నాయనా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు నాయనా. ఈ మాటలను బట్టి మా హృదయాన్ని మార్చుకొని, ఈ లోకంలో మనుషులు ఎలాంటి వారు ఏ విధమైనటువంటి మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా, ఎలాంటి మాటలు విన్నా కూడా నా తండ్రి ఇదిగో నాయనా, మా హృదయం వాటిని పట్టుకొని ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితిలో వెళ్లకుండా నా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుని ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి, ఆత్మ సాయం అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రతిమాలు కొరచు వినటువంటి ఈ మాటలు ఎంతమంది అయితే మీ పిల్లలు విన్నారు తండ్రి, వారందరికీ మంచి హృదయంలో దయచేసి ఈ మాటలు హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతికి భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రతిమాలు కొనుచు యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచు ప్రతిమాలు కొనుచున్నాను కన తండ్రి. ఆమేన్.